విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ రత్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో అనగా మాఘమాసంలో సంకటార చతుర్థి ఏ రోజున వచ్చింది, ఈరోజు స్వామివారిని ఏ నామంతో పూజించాలి, పీఠం పేరేమిటి, ఇంకా చంద్రోదయ సమయాలు ఏమిటి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి అని అన్ని విషయాల్ని కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి వీడియో అర్థమవుతుంది. ఇంకా ఈ నెలలో కొత్తగా ప్రారంభించే వాళ్ళు వ్రతాన్ని ఈ నెల ప్రారంభించవచ్చా లేదా అనే విషయం కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తానండి. అంతకంటే ముందుగా మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్ రూపంలో నా ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు. ఇంకా వీడియోలోకి వెళితే, మానవులను కష్టాల నుండి గట్టెక్కించే రథమే సంకటార చతుర్థి రథము. ప్రతి నెల కృష్ణపక్ష చతుర్థి నాడు ఈ సంకటార చతుర్థి రథమైతే చేసుకుంటాము. ఒకవేళ సంకటార చతుర్థి మనం మంగళవారం రోజున వస్తే దాన్ని అంగారక సంకటార చతుర్థి అంటాము. ఇలా రావటం చాలా విశేషమైనది. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి. మనం సంకల్పం తీసుకొని స్వామివారికి 3 నెలలు కానీ 5 నెలలు కానీ 7 నెలలు కానీ 9 నెలలు కానీ ఇలా సంకల్పం తీసుకొని స్వామివారికి పూజ చేసుకుంటే మన కోరికలన్నీ అతి శీఘ్రంగా నెరవేరుతాయి. ముందుగా మనకి ఈ చవితి తిథి ఎప్పుడు ప్రారంభమైందో తెలియజేస్తాను. 2026 సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీ తెల్లవారుజామున 1:46 అంటే 4వ తేదీ అర్ధరాత్రి నుండి ప్రారంభమై 26వ సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీ తెల్లవారుజామున 1:56 అంటే 5వ తేదీ అర్ధరాత్రి వరకు అయితే చవితి తిథి ఉంటుంది. మనకి చంద్రోదయ సమయానికి చవితి తిథి ఏ రోజు ఉంటుందో ఆ రోజును మనం సంకటార చతుర్థిగా ఆచరించాలి. దీని ప్రకారం మనం సంకటార చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ వచ్చి ఫిబ్రవరి 5వ తేదీ గురువారం రోజున. ఈరోజు చంద్రోదయ సమయం వచ్చి 9:17. వేరువేరు ప్రాంతాల్లో చంద్రోదయ సమయం వేరు విధాలుగా అయితే ఉంటుంది. మీకు ఎవరికైనా చంద్రోదయ సమయం కావాలి అంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఇంక ఈ రోజున స్వామివారిని ద్విజప్రియ మహాగణపతి అనే నామంతో పూజించుకోవాలి. ఈ రోజున స్వామివారి పీఠం పేరు వచ్చేసి సామాన్య దేవ పీఠం. మీరు కొత్తగా ప్రారంభించాలి అనుకునే వాళ్ళు వ్రతాన్ని ఈ నెల అయితే ప్రారంభించవచ్చండి. ఈ నెల కాదండి, ఏ నెల అయినా సరే ఆ స్వామివారికి పూజ చేసుకోవచ్చు. సంకల్పం తీసుకొని మన స్వామివారికి పూజ చేసుకుంటే మనకున్న బాధలు కష్టాలన్నీ నెరవేరుతాయి, అన్నీ తీరిపోతాయి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.